అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. అందరూ తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండే, అట్లనే ఏ ఫీల్డ్ ఎంచుకున్నారో దాంట్లో ఉన్నత స్థాయి తీసుకోవడం, మారల్ వాల్యూస్ స్ట్రాంగ్గా పాటించడం, అటువంటి ఉన్నతమైన బిడ్డని కాన్షియస్గా మనం గట్టి సంకల్పంతో అటువంటి బిడ్డను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. అది బాగా మనం మనసు పెట్టి వినాలి. నా పేరు శిరీష. మాది వెంకటగిరి నుంచి వస్తున్నాము. నాకు 2015లో పెళ్ళయింది. 1 ఇయర్కే పాప పుట్టేసింది మేడం. 2016 కంతా డెలివరీ అయిపోయింది. సరే సిజర్ అయింది, బ్రీచ్ నేను పాప, అందువల్ల సిజర్ అయింది. 2 సంవత్సరాల వరకు పిల్లలు వద్దనుకున్నాం. తర్వాత ప్లాన్ చేసుకుంటే వచ్చింది మేడం ప్రెగ్నెన్సీ. వస్తే అది ఎక్టోపిక్ వచ్చింది, ట్యూబ్లో రైట్ సైడ్ వచ్చేసింది. అది 2nd మంత్ పెట్టిన తర్వాత కొంచెం బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయితే సరే గూడూరు హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఆ మేడం ఉండేసి ఇంజెక్షన్ రాయించింది, వారానికి ఒకటి అనేసి. రాయించిన తర్వాత సరే వెళ్ళిపోయాము, తగ్గిపోయింది. 3rd మంత్ పెట్టిన తర్వాత పెయిన్ ఎక్కువ వచ్చేసింది స్టమక్లో. వచ్చిన తర్వాత సరే ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ వెళ్తే అది స్కానింగ్ తీసి ఎక్టోపిక్ వచ్చింది, అర్జెంటుగా ట్యూబ్ తీసేయాలని చెప్పేసింది. అప్పుడు మాకు భయం అయిపోయింది మేడం. భయం అయిపోతే ఆమె చెప్పింది అప్పుడు, ఏం భయపడొద్దు, ఇట్లాగ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది, ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది. సరే అని చెప్పి తీయించుకునేసాం. తర్వాత 1 ఇయర్ వరకు ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాం, పిల్లలు పుట్టలేదనేసి. సరే ఆమె మెడిసిన్ అవి రాయించింది. రాయించిన తర్వాత అయినా కూడా ఏం ప్రయోజనం ఏం లేదు. ఆమె అప్పుడు ఏం చెప్పింది, ట్యూబ్ తీసేటప్పుడు ఏమంటే ఇట్లా చేసుకున్న వాళ్ళకి కూడా పిల్లలు పుడతారు అని చెప్పింది మేడం. అప్పుడు తర్వాత ట్రీట్మెంట్ కోసం పోతే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పుట్టరు పిల్లలు అని చెప్పేసింది. సరే మాకు ఇంకా భయం అయిపోయింది. మా హస్బెండ్ ఉండేసి నెల్లూరు ఆండాల భాస్కర్ హాస్పిటల్కి వెళ్తాము అని చెప్పారు మేడం. సరే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ స్టాఫ్ మాట్లాడే విధానము అంతా మాకు బాగా నచ్చింది. సరే ఇంకా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకొని 6 మంత్స్ వరకు పిల్లల గురించి ఏమీ ఆలోచించొద్దు, మీరు బాగా ఫ్రీగా ఉండండి అని చెప్పారు. సరే ఇంకా ఇక్కడే టెస్టులు, ట్యూబ్ టెస్ట్ అన్నీ చేయించుకున్నాం. హైదరాబాద్కి వెళ్ళి చేయించుకున్నాం. చేయించుకుంటే తర్వాత ఇంకా 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ పాప పుట్టింది మేడం. చాలా బాగుంది. ఎంత వయసు? 3rd ఇయర్ పెట్టింది. ఓకే ఓకే. సో నువ్వు ఏమనుకున్నావు అప్పుడు? ఫస్ట్ ఇంట్లో ట్యూబ్లో ఒకసారి వచ్చింది, మళ్ళీ కూడా ట్యూబ్లోనే వస్తుందని భయం అయిపోయింది మేడం. భయం అయిపోయింది. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి ట్యూబ్ టెస్ట్ చేయించుకోమన్నారు. చేయించుకొని వచ్చిన తర్వాత అంతా బాగుంది అని చెప్పారు మేడం. సరే మాకు ఇక్కడికి వచ్చాక నమ్మకం కలిగింది, పుడతారు అనేసి. ఎట్లా కలిగింది నమ్మకం? అంటే ఇక్కడ మాట్లాడే విధానము, స్టాఫ్ వాళ్ళు చెప్పే ధైర్యము, వాళ్ళు చెప్పే డైట్ ఇవన్నీ ఫాలో అయ్యాము. మాకు కొంచెం నమ్మకం కలిగింది మేడం. అంటే మిగతా హాస్పిటల్లో ఇట్లా ఉండదు కదా మేడం. వచ్చిన ఫస్ట్ రోజే మాకు నమ్మకం కలిగింది వస్తుందని. అట్లాగే తిరిగాము. 1 ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. డైట్, ఎక్సర్సైజ్ అవి అన్నీ చేశారా? చేసాం మేడం. ఫస్ట్ టైం అదంతా చేయలేదు కదా, ఇప్పుడు అది చేయాలా? ఫస్ట్లో అనిపించింది, చేస్తా ఉంటే మళ్ళీ బాగా అనిపించింది. ఓకే. ఇది ఏమనుకున్నావు? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎట్లా అనిపించింది? మళ్ళీ స్కాన్ చేసి బాగుంది అని చెప్పి బాగుందని చాలా సంతోషంగా ఉండేది మేడం. ఓకే. అప్పుడు అది స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే ఉందని తెలిసేంత వరకు టెన్షన్ కొంచెం ఉండింది.
తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత కొంచెం బాగుండింది మేడం. బాగా వచ్చేసి. సో నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు ఆ 1 year వెయిట్ 6 months వెయిట్ చేయాలి అట్లా అంటే నువ్వేం అనుకోలేదా? అంటే Late అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోతుంది అని భయం ఉండింది మేడం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా 6 months అంటే ఇంకా లేట్ అయిపోతుందేమో అని అనుకున్నాము. ఫస్ట్లో ఒక 2-3 months అట్లాగే ఉండింది, తర్వాత మళ్ళీ అలవాటు అయిపోయింది, బాగుండింది మేడం. సో నీ ఎక్స్పీరియన్స్లో ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటే మనకు కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటున్నావు? అది చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యి వాకింగ్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అదే దాని గురించి టెన్షన్ పడకూడదు, ఫ్రీగా ఉండాలా, ఆలోచించకుండా మనం చేసే పనులు చేసుకుంటూ పోతూ ఉంటే బాగుంటుంది. సో పక్కన వాళ్ళు, మీ హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉండేది నీకు? బాగుండింది మేడం. మా హస్బెండ్ సపోర్టే మేడం ఎక్కువ. ఏం చెప్పేవాళ్ళు? ఏం భయపడొద్దులే, వస్తుంది. ఇట్లాగ వచ్చిన వాళ్ళకి కూడా చాలా మందికి వస్తుంది కదా, చూసినాము. వాళ్ళ స్టాఫ్ కూతురు కూడా అట్లాగే వచ్చిందట. మొన్న బస్సులో వస్తా ఉంటే ఎక్కింది మేడం. ఓకే, చెప్పాడు అప్పుడు. ఆ అమ్మాయికి కూడా అట్లాగే ఒకసారి పాప పుట్టి మధ్యలో ఎక్టోపిక్ వచ్చింది, తర్వాత మళ్ళీ బాబు. ఓకే ఓకే, చాలా మంది ఉన్నారు మేడం. ఓకే. సో ఒకసారి ట్యూబ్ లో వస్తే భయపడబడలేదు? ఏం భయపడలేదు. సరే, ఓకేమా, చాలా థ్యాంక్స్. మీరేమైనా చెప్తారా? మీరు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు? మెడికల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను మేడం. ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఎంపీహెచ్ఏ నేను బాలాయపల్లిలో జాబ్ చేస్తాను. ఫస్ట్ మాకు మ్యారేజ్ అయిన 1 year లోపే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఎలాంటి ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు, ఏం లేదు, బాగానే ఉంది. అది సీజర్ అయింది మేడం ఆ రోజు, బ్రీచ్ ప్రెజెంటేషన్ వల్ల. ఆ తర్వాత 2 years ప్లాన్ చేసుకోలేదు మేడం. అంటే సీజర్ అయింది కాబట్టి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో 2 years వరకు ప్లాన్ చేసుకోలేదు. తర్వాత 2 years తర్వాత ప్లాన్ చేసుకున్నాము కానీ అప్పటి నుంచి లేట్ అవుతానే వచ్చింది మేడం. ఎందుకు లేట్ అయింది? ఫస్ట్ టైం మనకు అసలు ఎలాంటి ఇది లేకుండా వెంటనే కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈసారి సెకండ్ టైము ఎందుకు ఇలా వస్తుందని అర్థం కావట్లేదు. సరే, ఒకసారి ఎక్కడైతే ఫస్ట్ డెలివరీ అయిందో అదే హాస్పిటల్కి వెళ్ళి మేడం కానీ కలిసాం. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఈ విధంగా లేట్ అవుతున్నాను అని. సరే, ఒకసారి స్కాన్ చేసి చెక్ చేశారు మేడం. చూస్తే అమ్మాయికి గర్భసంచిలో నీరు బుడలు ఉన్నాయని చెప్పేసి ఒక మెడిసిన్ రాయిచ్చారు. సరే, ఆ టాబ్లెట్స్ వాడుతున్న క్రమంలో మళ్ళీ మేము ప్లాన్ చేసుకున్నాం మేడం. ప్లాన్ చేసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఒక 2nd month మేడం. ఒకసారి అమ్మాయి వచ్చి బ్లీడింగ్ అయిందని చెప్పింది మేడం. సరే, ఆ విధంగా ఎందుకు బ్లీడింగ్ అవుతుంది? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా స్టార్టింగ్లో అమ్మాయికి అలాగే బ్లీడ్ అయింది మేడం. బ్లీడ్ అయినప్పుడు వెళ్ళినప్పుడు ఆ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇంజెక్షన్స్ రాయిచ్చారు. ఏం భయపడలేదండి అని ఆ ఇంజెక్షన్స్ వాడిన తర్వాత ఆ బ్లీడింగ్ తగ్గిపోయింది మేడం. సో అది దృష్టిలో ఉంచుకొని మళ్ళీ వెళ్ళాం. సో ఇది ఫస్ట్ వచ్చినట్లు మళ్ళీ ఇప్పుడు వచ్చినట్లు ఉందని వెళ్ళాము. అప్పుడు కూడా ఆ మేడం ఏమని చెప్పినట్టు స్కానింగ్ ఏం అవసరం లేదు, ఇప్పుడు ఏం స్కాన్ తీసినా కూడా ఏం కనిపించదు అని ఆ ఇంజెక్షన్స్ రాయిచ్చారు మేడం. ఆ ఇంజెక్షన్స్ వాడిన తర్వాత బాగానే ఉండింది మేడం. ఒక 2 weeks తర్వాత మళ్ళీ అమ్మాయికి ఎక్కువ పెయిన్ వచ్చేసింది, భరించలేనంత పెయిన్ వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ స్కాన్ చేసి ఇమీడియట్గా సర్జరీ చేసి ట్యూబ్ తీసేయాలన్నారు. మాకైతే చాలా భయం వేసింది అప్పుడు. ఒక ట్యూబ్ తీసేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో అన్న భయం ఉండేది. సరే, ఆ మేడం ఏం చెప్పారంటే ధైర్యం ఇచ్చారు. ఏం లేదండి, ఒక్క ట్యూబ్తో కూడా 3-4 పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, సర్జరీ అయితే ఇమీడియట్గా చేసేయాల్సింది. సరే అని చెప్పి ఇమీడియట్గా చేసుకున్నాం మేడం. ఆ తర్వాత ఒక 6 months 7 months వరకు ప్లాన్ చేసుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ అట్లే గ్యాప్ వస్తూనే ఉంది మేడం. మళ్ళీ ఒకసారి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళేసి అడిగే విధంగా సర్జరీ అయింది మేడం మీ దగ్గర, ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలనుకుంటే సరే ఒకసారి ట్యూబ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పి ట్యూబ్ టెస్ట్ చేశారు. అంతా నార్మల్గానే ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు, మీరు నిర్బంధంగా ప్లాన్ చేసుకోవచ్చు అన్నారు. కానీ అయితే ఇట్లా గ్యాప్ మెయింటైన్ అవుతుంది మేడం. ఆ తర్వాత 2-3 నెలలు అలాగే తిరిగాము హాస్పిటల్కి. మెడిసిన్ రాయిచ్చేవాళ్ళు, మేము వాడేవాళ్ళం, కానీ నో యూస్ఫుల్ మేడం. తర్వాత మేడం గారు ఏమన్నారంటే ఇది ఇట్లే ఉంటుందండి, ఒక ట్యూబే కాబట్టి చాలా లేట్ అవుతుంది, 50/50 ఛాన్సెస్ ఇలా ఇట్నే లేట్ చేసుకుంటే పోతే ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోతాయి, ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, మీరు IVFకి వెళ్ళిపోవడం బెస్ట్ అన్నారు. సో ఒక్కసారిగా మాకు చాలా భయం వేసి
ఎందుకంటే మాకు అసలు ఎలాంటి లోపాలు లేవు. మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా ఐవీఎఫ్ అంటున్నారు. మాకు అసలు ఐవీఎఫ్ అంటే కొంత మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. న్యాచురల్గా బేబీ వస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంది. మాకు ఆ మేడం మీద కూడా అంత కొంచెం ఫస్ట్లో ఉన్నంత నమ్మకం ఇప్పుడు లేదు. చెప్పలేకపోతుంది. సో ఒకసారి నాకు వచ్చి ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీ మీద కొంత నాకు ఉంది మేడం. నెల్లూరు హాస్పిటల్లో ఆండాల్ భాస్కర్ అంటే కొంత ఫేమస్, మంచి అంటే ఫీడ్బ్యాక్ బాగుంది మేడం. చూశాను నేను. చాలామంది కూడా మా స్టాఫ్లో కూడా చాలామంది ఈ విధంగా మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకు మా వైఫ్కి చెప్పాను నేను, ఏం ఆధారపడవద్దు, మనకు మేడం గారు ఉన్నారు, ఒక్కసారి ఆ హాస్పిటల్కి వెళ్దాం, మేడం గారి దగ్గర ట్రీట్మెంట్ చూద్దాం, నాకైతే ధైర్యం ఉంది, ఖచ్చితంగా మనకు న్యాచురల్గానే పిల్లలు పుడతారు అని చెప్పుకున్నాను. సరే అని ఇద్దరం ఒకసారి 2020 మేడం 2020 అక్టోబర్లో ఈ హాస్పిటల్కి వచ్చాం మేడం. సో ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ టైం ఎప్పుడైతే దీని గురించి ఇలా చెప్పామో, మీరు చెప్పిన మాటతో ఆ ఒక్క రోజులోనే మాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం. ఎందుకంటే మేము 6 months గ్యాప్ ఇవ్వాలన్నారు. 6 months ప్లాన్ చేసుకోబాకండి, మేము ఇచ్చే డైట్, తర్వాత ఈ యొక్క యోగా, మెడిటేషను ఇవన్నీ పాటించాలి. తర్వాత టైం టు టైము మేము ట్రీట్మెంట్కి రావడం, టెస్టులు, చెకప్లు ఇవన్నీ చేసుకోవాలని చెప్పారు మేడం. ఇక్కడున్న స్టాఫ్ కానీ మొత్తం ఇక్కడ అట్మాస్ఫియరే ఒక ఆత్మవిశ్వాసాన్ని అనేది పెంపించే లెవెల్లో ఉంటుంది మేడం. సో మాకు ఆ రోజే అర్థమైంది, ఇంకా మనం వేరే ఆప్షన్ చూసుకోవాలని అవసరం లేదు, ఇక్కడ మేడం గారి దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఖచ్చితంగా మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్లలు కంటాము అన్న కాన్ఫిడెన్స్ ఆ రోజు వచ్చింది మేడం. సో అదే ధైర్యంతో మేము మీరు చెప్పిన టైం కంతా టైం టు టైం వచ్చి చెకప్ చేసుకోవడం, టెస్టులు చేసుకోవడం, ఒకసారి ట్యూబ్ టెస్ట్ కూడా ఇదివరకు చేసుకున్నామని మీకు చూపించాం మేడం. అది ఫోటో కూడా చూపించాము. మీరేం చెప్పారంటే, ఇది కాదు, ఒకసారి హైదరాబాద్ వెళ్ళి ట్యూబ్ టెస్ట్ చేయించుకోండి, అక్కడే మనకు క్లారిటీగా కనిపిస్తుంది, తెలుస్తుంది ఏ విషయం అనేది. నేను వెళ్ళి అలాగే చేయించుకొచ్చాం మేడం. మాకు ఒక మెయిన్ ఏంటంటే ఆ టెన్షన్ అనేది లేకుండా పోయింది మేడం. ఫస్ట్లో స్టార్టింగ్ చాలా టెన్షన్ ఉండేది. ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఉన్నది ఒక ట్యూబే, ఒకవేళ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఎక్టోపిక్ వస్తే మళ్ళీ సర్జరీ మళ్ళీ ఉన్న ట్యూబ్ కూడా పోతుందేమో, ఎలా ఈ ఆందోళన ఎక్కువగా ఉండేది మేడం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి మీ సజెషన్ తీసుకున్న తర్వాత మాలో ఆ ఫీలింగ్ అనేది ఫస్ట్ పక్కన పెట్టేసాం. న్యాచురల్గా మనం అసలు మనకు ఉన్నది ఒక ట్యూబ్ అనే విషయం మర్చిపోదాం, మనం న్యాచురల్గా ట్రై చేద్దాం, మేడం గారి మీద నమ్మకం పెడదాం. సో ఇదే ఉండింది మేడం. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాము. మీరు చెప్పిన టెస్ట్లు, మీరు చెప్పిన డైట్ అన్ని ఫాలో అయ్యాం మేడం. 6 months వెయిట్ చేయండి అంటే దాని తర్వాత కూడా ఒక 6 months అయింది కదా, లేట్ అవుతుంది అనే బాధ అది మాత్రం ఫస్ట్ అనుకున్నాం మేడం. మీరు ఎప్పుడైతే 6 months వరకు మీరు ప్లాన్ చేసుకోకూడదు, ఆ తర్వాత ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పటికే మనకు 3 years లేట్ అయిపోయింది కదా, అడిగే వాళ్ళకి ఇప్పుడు మేము కాన్ఫిడెంట్గా ఉన్నా, పక్కన అడిగే వాళ్ళు ఏమి ఇంకా లేటు అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పలేకున్నాం మేడం. అందువల్ల ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయింది, మళ్ళీ 6 months అంటే మళ్ళీ 6 months వెయిట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ప్లాన్ చేసుకున్నా మళ్ళీ ఎంత టైం పడుతుందో. సో ఈ మీమాంసలో ఉండిపోయాం మేడం. చాలా కొంచెం బాధ వేసింది. ఒక 1 month 2 months అలాగే ఉన్నాం. కానీ ఆ తర్వాత ఇక్కడ ట్రీట్మెంటు, చెప్పే సలహాలు, మెడిటేషను, స్టాఫ్ యొక్క రిసీవింగ్ ఇవన్నీ చూసిన తర్వాత మేడం గారు చెప్పినట్టు చేస్తేనే బాగుంటుంది, మనకు కాన్ఫిడెన్స్ అనేది మాత్రం మాకు బాగా పెరిగింది మేడం. సో ఆ తర్వాత అయితే ఆలోచన లేదు మేడం. ఆ టెన్షన్ అనేది పూర్తిగా పక్కన పెట్టేసాం. టెన్షన్ అనేది అసలు మనసులో ఆ ఫీలింగ్గా లేకుండా న్యాచురల్ గానే. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అడిగిన వాళ్ళకి అట్లా అప్పుడు ఏం లేదండి, మేము ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాము, మేము న్యాచురల్గా మేము ట్రై చేసుకుంటాము, అంటే టెన్షన్ అంటే ఒక పాప ఉంది కదా, కొంచెం గ్యాప్ తీసుకొని ట్రై చేసుకోవాలనుకున్నాము అని అట్లా చెప్పుకుంటూ వచ్చాము. మేము ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అని, కానీ అట్లంతా ఏం లేదు, ఎవరికి బయట చెప్పకుండా మేమే కొంచెం గ్యాప్ తీసుకున్నామండి, కొంత రిలీఫ్ కోసం అని చెప్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు ఇప్పుడు మనకు లేట్ అయిపోయింది అనే ఒక తొందరతనం ఉండుంటే, అది మైండ్లో తీసేసాము, పక్కన పెట్టేసాం. అది ఉండుంటే మాత్రం అంతే ఈజీగా రాదు, వచ్చినా కష్టం ప్రెగ్నెన్సీ. మీరు కొంత ఫ్రీనెస్ ఉండేదానికి అలవాటు అయిపోయినారు కాబట్టి న్యాచురల్గా వచ్చింది,
స్మూత్ గా ప్రెగ్నెన్సీ అయిపోయింది. సో దీని గురించి ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే చాలా మందికి లేట్ అయిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి, ఒకవేళ ఇది రాకపోతే ఎందుకు వెయిట్ చేయడం, ఇంకా హైయర్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోదాం అనేదే ఉంటుంది కదా. అవును మేడం, కానీ మనకు ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం అనేది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ మనకు పేషెంట్కి డాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని పెంచే విధంగా ఉంటే వాళ్ళు ఎక్కడికి పోరు మేడం. సో ఆ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ఉంది, ఈ హాస్పిటల్లో ఉంది మేడం. పేషెంట్స్లో ఫస్ట్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధానం కరెక్ట్. దానికి టైం అవుతుంది కదా, లేట్ అవుతుంది కదా, లేట్ అయినా పర్వాలేదు, లేట్ అయినా పర్వాలేదు మేడం. ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి మేడం. కాన్ఫిడెన్స్ పెంచితే లేట్ అయినా ఈజీగా నేచురల్ గా వస్తుంది. ప్రెగ్నెన్సీ స్మూత్ గా ఏం ప్రాబ్లం లేకుండా బాగా వస్తుంది మేడం. ఫస్ట్ మనలో ఆ దిగులు, ఆ టెన్షన్, బాధ అనేది పక్కన పెట్టారు మేడం. ఆ డెసిషన్ మీరు తీసుకున్నాను మేడం. ఖచ్చితంగా మా ఆవిడకి కూడా చెప్తా వచ్చాను మేడం, టెన్షన్ వద్దు, మనకు ఖచ్చితంగా పడతారు. మేడం గారి సపోర్ట్ మనకు ఉంది. మనకేం అంటే టెస్టులు చేసుకున్న ప్రతిసారి మేడం ఎలాంటి లోపాలు లేదు. తన వైపు నుంచి కానీ నా వైపు నుంచి కానీ అన్ని టెస్టులు అన్ని పర్ఫెక్ట్ గా ఉండేవి. మనకు ఏంటంటే కేవలం ఆ ట్యూబ్ తీసేశారు కాబట్టి ఎక్టోపిక్ వచ్చింది కదా, మళ్ళీ వస్తుంది అన్న భయం వల్లే మనకు ఈ విధంగా. సో ఆ భయాన్ని పక్కన పెట్టేస్తే మనలో ఎలాంటి లోపం లేదు. మనకు 1 year లోపే ఫస్ట్ బేబీ పుట్టింది. సో మనలో ఉన్నది కాన్ఫిడెన్స్ పెంచుకోవడం. మనకు ఎలాంటి లోపం లేదు. మేడం గారు సపోర్ట్ తీసుకున్నాం, మేడం గారు చెప్పిన డైట్ ఫాలో అవుదాం, టైం టు టైం చెకప్ చేసుకోవాలి, నేచురల్ గా ట్రై చేద్దాం. అప్పుడు పీరియడ్స్ వస్తే కూడా బాధ ఉండేది కదా? లేదు మేడం, లేదు. ఇంకా వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం అనుకున్నారా? అంతే మేడం. అంతే. ఆ టెన్షన్ అనేది ప్రతి నెల ఒక పీరియడ్ వచ్చేసింది, మళ్ళీ మనకు చేయి జారిపోయింది, ఒక పీరియడ్ వచ్చింది, మళ్ళీ చేయి, ఆ టెన్షన్ పడతా ఉంటే అది ఇంకా మనం వెనక్కి తీసుకుపోతుంది మేడం. ఫస్ట్ మనం దాన్ని వదిలేయాలి. మనం నేచురల్ గా ట్రై చేస్తాం. వదిలిపెట్టగలిగారు? వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకోవడం కూడా మీరే చెప్పారు, అందరూ అడుగుతుంటారు. అదే మేడం, అదే ఒక పాప ఉంది కదా, ఇప్పుడే ఎందుకు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం గ్యాప్ తీసుకోవాలి. మీరు అది తెలుసుకొని నేను ఇంకా బాధపడను అదే మేడం అనేది ఫిక్స్ అయిపోయాను మేడం. ఓకే, సరే, చాలా థ్యాంక్స్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం.